వార్త లేక సువార్త. ఎవరికి కావాల్సింది? సమాజానికి, సర్వమానవాళికి కావాల్సింది వార్త లేక సువార్త. ఒకటి, మెరుగైన సమాజానికి అంటే సమాజ అభివృద్ధికి, సమాజ సంక్షేమానికి, సమాజ శ్రేయస్సుకి కావలసింది వార్త లేక సువార్త. ముందు ఒకటి మనకు తేలాలి, అదేంటంటే వార్త. బాగా వినాలి, ముందు ఒకటి తేలాలి, అదేంటనగా వార్త. అసలు వార్త అంటే ఏంటి? వార్తను మనం ఇంగ్లీష్లో ఏమంటాం? న్యూస్ అంటాం. న్యూస్ అనే ఈ వర్డ్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి? ఏమేమి ఉన్నాయి? NEWS. ఎన్ని ఉన్నాయి? 4. ఈ న్యూస్ని మనం ఏమన్నాం తెలుగులో? వార్త అన్నాం. న్యూస్ అంటే ఏంటి అది తెలియాలి. మళ్ళీ నువ్వు వార్త అనకన్నా నేను ఇది పెడతాను. న్యూస్ అంటే వార్త అంటుంటే, వార్త ఏంటంటే మళ్ళీ న్యూస్ అంటుంటివి. ఈ 4 అక్షరాల అర్థం తెలియాలి ముందు మనకి. న్యూస్ అంటే అర్థం ఏంటంటే నలుదిక్కుల సారం. ఏం సారం? మనం ఇప్పుడు ఏ గ్రహంలో ఉన్నాం? భూగ్రహంలో ఉన్నాం. భూగ్రహానికి కంపాస్ అనేది ఒకటి ఉంటుంది. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కంపాస్ గురించి తెలుసా? దాన్ని మనం తెలుగులో దిక్చూచి అన్నాం. కంపాస్ అంటే ఏంటి చెప్పండి? దిక్చూచి. దానికి మీరు చూడండి, NEWS 4 ఉంటాయి. మీరు ఏ అరణ్యంలో ఉన్నా కూడా ఆ కంపాస్ అనే దాన్ని పట్టుకుంటే తూర్పెటో, పడమరేటో, ఉత్తరమేటో, దక్షిణమేటో చెప్పేస్తుంది. దాన్ని తెలుగులో మనం ఏమన్నాం? దిక్చూచి అన్నాం. రైట్. ఇప్పుడు న్యూస్ అనేది 4 దిక్కులు సూచిస్తుంది. ఫస్ట్ది ఏంటి చెప్పండి? నార్త్. ఎన్ అంటే ఏంటి? నార్త్. ఆ తర్వాత ఈ అంటే ఈస్ట్, తర్వాత W అంటే వెస్ట్, తర్వాత ఎస్ అంటే సౌత్. అంటే ఏంటి ఇవన్నీ? ఇంగ్లీష్లో దిక్కులు. అర్థమవుతున్నాయా? తూర్పున బంగాళాఖాతం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం. నోరేళ్ళు పెడతారేటి? ఏ 4 దిక్కుల్లో ఏముందో కూడా తెలియదేటి. కనుక న్యూస్ అంటే అర్థం ఏంటంటే, అంటే మన పరిధి వరకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. మన పరిధి వరకు న్యూస్ అంటే అర్థం ఏంటంటే, భూగ్రహంలో మాకు అందిన మేరకు 4 దిక్కుల నుండి సేకరించి మీకు అందించేదే ఏంటి చెప్పండి? వార్త. ఆ వార్తల్లో కూడా, ఈ 4 దిక్కుల్లో జరిగే ఈ వార్తల్లో కూడా ఏమండి రకరకాలు ఉన్నాయండి. ఈ వార్తల్లో కూడా ఏమున్నాయి? రకాలు ఉన్నాయి. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. చిన్నప్పుడు అదొక రకమైన మ్యూజిక్ వచ్చేసి, ప్రాంతీయ వార్తలు చదువుచున్నది శామ్యుల్ గారు అంటాడు. ఏం వార్తలు మాట్లాడండి? న్యూస్ల్లో కూడా, వార్తల్లో కూడా ఏమున్నాయి? రకాలు ఉన్నాయి. ఏంటవి? ప్రాంతీయ వార్తలు అంటే ఏంటి? మీ అల్లూరి సీతారామరాజు గారి జిల్లాకు సంబంధించిన వార్తలు మాత్రమే వస్తాయి. మనం దాన్ని నైసికి ఇప్పుడు ఏమని పేరు పెట్టుకున్నాం తెలుసా? సిటీ కేబుల్ అండి. ఏంటండి అది? సిటీ కేబుల్ అంటే అర్థం ఏంటి? లోకల్ న్యూస్, ప్రాంతీయ వార్త. అంటే మన జిల్లా వరకు జరుగుతున్న న్యూస్ మాత్రమే అందులో వస్తాయి. న్యూస్లో కూడా రకాలు ఉన్నాయి, చూసారా? తర్వాత రాష్ట్రీయ వార్తలు, రాష్ట్రంలో జరుగుతున్న న్యూస్. ఆ తర్వాత జాతీయ వార్తలు, నేషనల్ న్యూస్ అంటాం మనం, అంటే మన దేశం వరకు జరుగుతున్న వార్తలు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఏమేం జరుగుతున్నాయి. నార్త్ కొరియా కిమ్యం అంటున్నాడు కదా, ఉత్తర కొరియా జిమ్యం అంటున్నాడు కదా, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత అమెరికా, ఏం పేరు ఆయన పేరు? ట్రంప్ ఏమంటున్నాడు, బంప్ ఏమంటున్నాడు, ఈ మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ ఏంటివి? అంతర్జాతీయ వార్తలు. మనకు తెలిసింది ఎంతవరకే ప్రియులరా.
ఈ వార్తలన్నీ ఒక ఎత్తు అయితే, ఇందులో కూడా మరలా స్పోర్ట్స్కి సంబంధించిన వార్తలు ఉంటాయి, బిజినెస్కి సంబంధించిన వార్తలు ఉంటాయి, రాజకీయానికి సంబంధించిన వార్తలు ఉంటాయి, వైద్యానికి సంబంధించిన వార్తలు కూడా ఉంటాయి. న్యూస్ మీడియాలో కొంచెం ఏక పెరిగిన మీడియా ఏదైనా ఉందంటే ఏంటంటే అది TV9. వాళ్ళు ముందుకొచ్చి ఒక క్యాప్షన్ పెడతారు. ఏంటయ్యా అదంటే, మెరుగైన సమాజం కోసం ఏం చేయాలంట? TV9 చూడాలంట. మెరుగైన సమాజం కోసం దేని చూడాలి? ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వార్తల వల్ల, చూపించే వార్తల వల్ల, చదివే వార్తల వల్ల సమాజానికి ఏమవుతుందంట? మెరుగు వస్తుందట. మీరు షైన్ అవుతారు, మీరు అభివృద్ధి చెందుతారు, మీరు క్షేమంగా ఉంటారు, మీరు బాగుపడతారు. కానీ అదే TV9లో చాలా ఫేక్ న్యూస్లు కూడా వచ్చాయి. ఈ వార్తల వల్ల ప్రియులరా బాగుపడడం కంటే నాశనం అవడం ఎక్కువ ఉన్నాయండి. ఆ మధ్యకాలంలో మోదీ గారు వచ్చారా, అయితే 2000 నోట్ల రూపాయలకి చెల్లవంటారా అంటాడు. ఈ చెల్లుతాయో చెలవ తర్వాత సంగతి, అంటారా పెంటారా అనేసరికి వీడు పెంటలో పడి చచ్చిపోతాడు. ఎందుకంటే వీడి దగ్గర ఆల్రెడీ 2000 రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రోజు నుంచి 2000 రూపాయల నోట్లు పనికొస్తాయంటారా, చెల్లుబాటులో ఉంటాయంటారా, తీసేస్తారంటారా అంటే ఏమవుతుంది? ఆలోచనలో పడిపోతారు. అయిపోతే ఇప్పుడు ఏం చేయాలి మరి? నా బ్లాక్ మనీ అంతా నేనేమి చేయాలి? గుండె ఆగి చచ్చిపోయిందని తెలుసు మనకి. ఆ గుండె ఎందుకు ఆగిపోయింది మనకి? ఈ న్యూస్కి ఆగిపోయింది. నిజమైన న్యూస్ల కంటే అబద్ధాల న్యూస్లు ఎక్కువండి బాబు. ఆ కరోనా టైంలో కూడా నిజానికి ఎక్కడెక్కడ ఎవరెవరు మరణిస్తున్నారో తర్వాత సంగతి, కానీ ఈ సంఖ్య విని, అంబులెన్స్ సౌండ్లు విని, ఈ రకరకాల వార్తలు విని భయంతో చచ్చిన వాళ్ళు చాలామంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు కూడా ఏమండి, అప్పుడు కూడా ఏం చేసేవాళ్ళంటే, చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎవ్వరికి ఎప్పటికీ చిక్కనోడు కదా. ఈ పాట పెట్టి చాలామంది చంపేశారు. ఆ పాట మ్యూజిక్ వస్తూ ఉంటే ఆ శవము, అక్కడక్కడ తెగిపడి ఉన్న ముక్కలు, ఆ నల్లమల అడవుల్లో జరిగిన సంభాషణ, ఇదంతా చూపిస్తూ ఉంటే ఓ రాజన్న మా రాజన్న అని గుండెలు బద్దలా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా ప్రియులరా సమాజాన్ని బాగు చేయటానికేమో కానీ సమాజ నాశనానికి ఎక్కువ వార్తలు అనేవి దోహదపడుతున్నాయనే చెప్పాలి. చెప్పుకుంటూ పోతే తెల్లారిపోద్ది. చాలా వార్తలు ఉన్నాయి. హత్యలు, అత్యాచారాలు, అవి జరిగేదెంతో జరగనిదెంతో. కొన్ని చూపించవలసినవి ఉంటాయి, కొన్ని చూపించకూడనివి ఉంటాయి. కానీ చూపించకూడని వాటిని కూడా పదే చూపిస్తూ గుండెపోట్లు వచ్చి చంపేసేటువంటి వాటికి పెట్టిన చండాలమైన పేర్లు ఏంటంటే బ్రేకింగ్ న్యూస్, ఎక్స్క్లూజివ్ న్యూస్, ప్రత్యక్ష ప్రచారం. అంటే ఏంటట, ఇది బోరుబావులో పడ్డ చిన్న బాలుడు అంటాడు. ఎక్కడ పడ్డాడు? బోరుబావులో పడ్డాడు. ఇప్పుడు వాడు ఫైనల్గా చెప్పాలి, మనకి ఏం చెప్పాలి? ఆ బిడ్డని రెస్క్యూ చేశారా, చేయలేకపోయారా, విషయం చెప్తే సరిపోద్ది. లైవ్లో అంతమంది జనం, 2-3 ప్రొక్లైన్లు, జేసీబీలు అంటాం కదా, పెద్ద లైటింగ్లు, పెద్ద గోతులు, ఏడున్నది చిన్న రంధ్రం, కింద ఆ పక్క నుంచి గొయ్యిదెత్తా ఉంటారు. ఏమైందంటారు? 3 జేసీబీలు వచ్చాయి, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, రెస్క్యూ బృందం వచ్చింది. ఈ మాటలు ఇలా చెబుతూ ఉంటే కింద ఉన్నోడికి పెరిగిపోతూ ఉంటుంది. ఏం పెరుగుద్ది? బీపీ పెరుగుద్ది. బీపీ పెరిగితే ఏమవుతుంది? తలకాయలోనూ గుండెకాయలోనూ కొట్టేస్తుంది. అది తలకాయలు కొట్టేస్తే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం మనం, పెరాలసిస్ అంటాం. గుండెకాయలు కొట్టేస్తే గుండెపోట అంటాం. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? టీవీ ముందు కూర్చుంటే ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. వార్త మనిషిని బ్రతికించడమేమో కానీ మనిషిని లేకుండా తీసుకెళ్ళిపోయే వార్తలు బోల్డ్ అని ఉన్నాయి ప్రియులారా. జాగ్రత్తగా బైబిల్ని మీరు పరిశీలన చేస్తే ఈ ఫేక్ వార్తలు చాలా ఫేక్ వార్తలు ఉన్నాయి. ఇంక వాటి గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. సువార్త గురించి మనం మాట్లాడుకుందాం. మెరుగైన సమాజానికి కావాల్సింది అంటే మీరు డిసైడ్ చేద్దరు ఫైనల్గా.
భూమి మీద ఉన్న వార్తలు అన్నీ కూడా ఏమండి సాధారణంగా చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినాడని చెప్పేదే తప్ప, అంతే కదా. చచ్చిపోయిన తర్వాత ఏమని చెప్తారు చెప్పండి? చనిపోయాడు అని చెప్పేవాళ్ళే తప్ప చనిపోకముందు చనిపోతాడని ఎవరో చెప్పలేరు. ఆ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, అమెరికాలో సినిమా యాక్టర్లు బాగా ఉన్న పాపులర్గా ఉన్న ఒక ప్రాంతం ఎంతమందికి తెలుసు మీకు? ఏమండి? కాలిఫోర్నియా. మొత్తం ఏమైపోయింది? కాలిపోయిన తర్వాత కాలిపోయింది, బూడిదైంది, మసి అయింది అని చెప్పిన వాళ్ళే తప్ప కాలిపోకముందు బూడిదైపోద్దని చెప్పారా? చెప్పలేదు. పోతే మనుషుల న్యూస్లన్నీ ఎలాగుంటాయి చూడండి. అదేదో ముందు చెబితే జాగ్రత్త పడేవాళ్ళు కదండి. సమాజ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు అంటున్నారు. అంటే వాళ్ళు బాగోరినోళ్ళు అయితే, వాళ్ళు మేలు కోరినోళ్ళు అయితే, వారి క్షేమాన్ని కోరినోళ్ళు అయితే జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే చెప్పి ఏం చేయాలి? వాళ్ళని కాపాడాలి, రెస్క్యూ చేయాలి. ఇది వార్తల వల్ల అవ్వట్లే. వార్తలు ఏం చేస్తున్నాయంటే చచ్చిపోయాక చచ్చిపోయాడని చెప్తున్నారు, వెళ్ళిపోయాడని చెప్తున్నారు, నాశనమయ్యాక నాశనం అయిపోయారని చెప్తున్నారు, నష్టం వచ్చాక నష్టం వచ్చిందని చెప్తున్నారు, ఓడిపోయారని చెప్తున్నారు, ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆత్మహత్య అని చెప్తున్నారు, అత్యాచారం జరిగాక జరిగిందని చెప్తున్నారు. అర్థమవుతుంది మీకు? జరిగిపోయాక నువ్వు చెప్పేది ఏంటి? గాడిద గుడ్డు అందరికి తెలియదు ఏంటి? జరక్క ముందు చెప్పి కాపాడాలి. అది కావాలి సమాజ శ్రేయస్సు కోసం, అది కావాలి సర్వమానవాళిని రక్షించడం కోసం. అది వార్తల వల్ల సాధ్యపడట్లేదు. సమాజ శ్రేయస్సు కోసం కావలసింది వార్త, సువార్త. వార్తల వల్ల అయితే అవ్వట్లేదు. ఈ వార్తల వల్ల మానవులు మారట్లేదు ప్రియులారా. ఏం మార్పు వచ్చింది సమాజంలో చెప్పండి? మానభంగాలు ఏమైనా తక్కువైపోతున్నాయా? ఆత్మహత్యలు ఏమైనా తక్కువైపోతున్నాయా? మర్డర్లు ఏమైనా తక్కువైపోతున్నాయా? నిత్యము ఏదో ఒక క్రైమ్ న్యూస్ మనం వింటానే ఉంటున్నాం. మనుషులు మారడానికి, మనుషుల మనస్సు మారడానికి, సమాజం బాగుపడ్డానికి కావలసింది సువార్త ప్రియులారా. అది దేవుని వార్త. సువార్తకు మరొక పేరేంటి చెప్పండి? అది దేవుని వార్త. దేవుని యొద్ద నుండి వచ్చే వార్త. దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి వార్త సువార్త. బాగా నోటి చేయాలి పదాన్ని మీరు. అది సమాజ శ్రేయస్సుకు దోహదపడేది ప్రియులరా. వార్తలు అనగానే మనకి కొన్ని పాత్రలు గుర్తుకొస్తాయి. నంబర్ 1 కెమెరామ్యాన్ శ్రీనివాస్ పాల్ గారితో చెప్పండి అమ్మా. విలేకరులు ఉంటారు కదా, మళ్ళీ కొంతమంది న్యూస్ రీడర్స్ ఉంటారు కదా, మళ్ళీ కొంతమంది ఇలాగ రకరకాలు ఉంటాయి కదండి పాత్రలు. కెమెరామ్యాన్ ఉంటాడు, తర్వాత ఎవరు ఉంటారు చెప్పండి? న్యూస్ రైటర్ ఉంటారు, తర్వాత ఎవరు ఉంటారు? న్యూస్ రీడర్ ఉంటారు, తర్వాత ఎవరు ఉంటారు? న్యూస్ని సేకరించే విలేకరులు కూడా ఉంటారు కదా. కెమెరామ్యాన్ శ్రీనివాస్ పాల్ గారితో నేను మీ దేవసహాయం. వార్తలు చదువుతున్నది చెప్పండి దేవసాయం గారు, గానుగూడు. అలాగా దేవుని యొద్ద నుండి వచ్చే సమాచారం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేది కనుక దేవునికి కూడా విలేకరులు ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. దేవునికి కూడా ఎవరు ఉన్నారు? న్యూస్ రీడర్స్ ఉన్నారు, చెప్పండి విలేకరులు కూడా ఉన్నారు. మొట్టమొదటిగా బైబిల్లో ఒక విలేకరు మనకు కనపడతాడు. ఆయన పేరే నోవహు. చెప్పండి ఏం పేరు? ఇప్పుడు ఈ విలేకరు వచ్చి మొత్తం అందరు చచ్చిపోయిన తర్వాత వచ్చి 40 దినములలో ప్రచండమైన జల ప్రవాహం రాబోతుంది బిడ్డలారా అన్నాడు అనుకోండి. అందరు చచ్చాక చచ్చిపోయిన శవాల దగ్గరకు వచ్చి 40 దినములలో రాత్రింబవళ్ళు ప్రచండమైన జల ప్రవాహముతో భూమి మీద నుండి నరులను తుడిచివేయుదును అన్నాడు దేవుడు. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన వార్త. అంటే ఇది సమాజానికి ఉపయోగపడేదేనా?
సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేది ఏంటో తెలుసా? జరగబోయేదాన్ని ముందుగానే చెప్పి వాళ్ళని అప్రమత్తం చేయాలి. అది దేవుని వార్త మాత్రమే చేయగలదు. లోకంలో ఉన్న ఏ వార్త చేయలేకపోతుంది ప్రియులరా. అంత అయిపోయిన తర్వాత అయిపోయిందని చెప్పడమే తప్ప, ఎందుకు నిన్నగాక మన కల్పన సూసైడు అన్నారు. ఓర్ నాయన ఎంత గందరగోళం చేశారంటే, శివరాఖరి పొద్దున్నే ఆవిడ ఫేస్బుక్లోకి వచ్చి, నేను ఏ సైడ్ చేసుకోలేదండి, నా సైడ్ నేను బాగానే ఉన్నాను, నాకు ఒక రోగం ఉంది, ఆ రోగానికి మత్తు బిళ్ళ ఇస్తేనే డోస్ కొంచెం ఎక్కువైంది, అది వేసుకున్న తర్వాత 2 రోజుల వరకు నాకు మత్తులోంచి బయటికి రాలేకపోయాను, నాకు మా ఆయనకి ఏ గొడవలు లేవు, నాకు నా పిల్లలు అంటే ఈ లోపే మొత్తం ఏం చేశారు వీళ్ళు? పప్పు కూడు కలగం పులగం గోంగూర అన్నీ చేశారు. 1.5 రోజుకే జీవితాలు చిత్రమైపోతున్నాయి ప్రియులారా. ఈ వార్తల వల్ల ఏమండి లేనిపోని ఈ మధ్యకాలంలో ఈ ట్రోలింగ్స్ ఎక్కువైపోయాయండి. జరిగింది ఒకటి, చెప్పేది మరొకటి. కొంతమంది అసలు అది వాస్తవం కాదు, ఈ ఫేక్ న్యూస్ల వల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు వాస్తవంగా అక్కడ ఏం జరగలేదు, కానీ ఆ మనిషి పేరు తీసుకొచ్చి అందులో పెట్టేస్తారు. పరువుగా బతుకుతున్న వాళ్ళ బజారుకి ఈడిస్తే వార్తల పేరుతో సావరా? సమాజ శ్రేయస్సుకు కావాల్సింది వార్తలు కాదు. బైబిల్ చెప్తోంది, మొట్టమొదటి విలేకరు, మొట్టమొదటి న్యూస్ రీడర్ వచ్చాడు దేవుని పక్షాన, దేవుని వార్తను సువార్తను పట్టుకొచ్చాడు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజాన్ని బాగు చేయడం కోసం, సమాజాన్ని అప్రమత్తం చేయడం కోసం, సమాజాన్ని మేల్కొల్పడం కోసం, సమాజాన్ని జాగ్రత్త చేయడం కోసం వచ్చి ఏమని న్యూస్ చదువుతున్నాడు చూడండి దయచేసి. 6వ అధ్యాయం ఆదికాండం తీసారా? చదువుదాం. 13వ వచనం చదువుదాం అమ్మా, అందరం తీద్దామండి. దేవుడు నోహుతో చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడో చూడండి దయచేసా. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఎవరి అంతము? ఒక ఊర్లో ఉన్నోళ్ళ అంతం కాదంట, ఒక మండలంలో ఉన్నవాళ్ళ అంతం కాదంట, ఒక జిల్లాలో ఉన్నోళ్ళ అంతం కాదంట. న్యూస్ అంటే ఇదయ్యా, ఇది ప్రాంతీయ వార్త కాదు. అర్థమవుతుంది మీకు? ఇది జాతీయ వార్త కాదు, ఇది అంతర్జాతీయ వార్త కాదు. మరి ఇదేంటిది? ఇది విశ్వ సంబంధమైన వార్త. నీకు మీ ఊర్లో జరిగిందే సరిగ్గా తెలీదు, మీ రాష్ట్రంలో జరిగిందే సరిగ్గా తెలీదు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన నిజమైన న్యూస్ ఏంటో చెప్తున్నాడు ఆయన, జరగబోయే న్యూస్ చెప్తున్నాడు ఆయన. అదేంటో తెలుసా? భూలోకమంతా సర్వమానవాళి వల్లే బలాత్కారం చేత పట్టబడింది, నిండి ఉన్నది. కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నాను తెలుసా? చెప్పండి, చదవమ్మా. గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారు భూమితో కూడా. ఒకసారి ఇక్కడ ఆగండి. వాళ్ళని జలప్రవాహంలో జలసమాధి చేయకముందే దేవుడు న్యూస్ పంపించాడా లేదా? మాట్లాడండి. ఆయన చెప్పింది చెప్పినట్లు జలప్రవాహం వచ్చిందా లేదా? ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఆ జలప్రవాహం తాలూకు ఆనవాళ్ళు ఇప్పటికి కూడా వాటిని రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఆరరాతు పర్వతాలు, పర్వత ప్రాంతాలు, నోవహు వాడ, ఇవన్నీ కూడా ఇప్పటికీ ఏం చేస్తున్నారు? పరిశోధన చేస్తూ ఉన్నారు. వాస్తవాలు ఇవన్నీ కూడా. ప్రియులరా, ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి సువార్త వచ్చిందో ఆ వార్తను స్వీకరించిన వాళ్ళు సేఫ్ సైడ్ అయిపోయారు. నోవహు కుటుంబం. మరి వినని వాళ్ళు ఏమైపోతారు? ఆలోచించాలి. మరొక విలేకరు దగ్గరకు వద్దాం మనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అమిత్తీయ కుమారుడైన యోనా యొద్దకు వచ్చిన యెహోవా వాక్కు. దేవుని న్యూస్ ఇదే, ఇది సువార్త. ఏం చెప్తున్నాడు చూడండి, 1:1. యెహోవా వాక్కు అమిత్తీయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఎలాగ సెలవిచ్చును. ఏంటి ఆ న్యూసు? ఇందాక మనం చదువుకున్న జలప్రవాహం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది.
బాగా వినాలి. ఆ దెబ్బతో అలర్ట్ అయిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఆ దెబ్బతో ఏమైపోతున్నారు? అమ్మో దేవుడితో పెట్టుకుంటే కుదరదు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన ముందు ఏం చేస్తాడు? సైరన్ కొట్టే సావు లేపుతాడు మనకి. ఆయన హింట్ ఇవ్వకుండా మనల్ని చంపడు. ముందుగా ఆయన ఏం చేస్తాడు? అనౌన్స్మెంట్ చేసి, రెడ్ అలర్ట్ ప్రకటించి, వార్త పంపించి, విషయం అంతా చెప్పిన తర్వాతే మారితే బతుకుతాం, మారకపోతే మాత్రం అని చెప్పింది ఖచ్చితంగా జరుగుద్ది. మనల్ని అలర్ట్ చేయడానికి దేవుని వార్త. అప్పుడు న్యూస్ వచ్చేసింది. కాబట్టి ఒక్కరోజు మనం ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం ప్రయాణం చేశాడంట. 3వ అధ్యాయం 4వ వచనం అక్కడే ఉంటుంది. మళ్ళా ఏం చేశాడంట యోనా? ఒక రోజంతా ప్రయాణం చేస్తే మనం ఎంత దూరం కవర్ చేయగలమో అంత దూరం ఏం చేశాడంట? ప్రయాణం చేశాడంట. చేసి ఏమని చెప్తున్నాడు? సువార్త చెబుతున్నాడు. అర్థమవుతుందా? ఏమని చెప్తున్నాడో చూడండి. ఆ సువార్త ఏంటంటే చదవండి. యోనా ఆ పట్టణంలో ఒక రోజంతా ప్రయాణం నడిస్తే, ఎంత కష్టపడి నడిస్తే ఎంత దూరం అయితే వెళ్ళగడలో అంత దూరము ప్రయాణం చేసి సంచరించుచు, ఇదిగో ఇక 40 రోజుల్లో నినివే పట్టణం కాలి బూడిదైపోతుంది. కాలి బూడిదయ్యాక బూడిదేం చెప్తున్నాడు? ఏంటి కాకముందే చెప్తున్నాడు? చెప్పండి. సువార్తకి వార్తకి ఎంత తేడా చూడండి ప్రియులారా. జాగ్రత్తగా వినాలి. సువార్త, వార్త మానవుల శ్రేయస్సు కోరేది, మానవునికి అవసరమైంది, మానవుని బాగు చేసేది, మానవుని రక్షించేది, మానవుని సంరక్షించేది వార్త, సువార్త. ఆలోచించండి. నినివే పట్టణం నాశనం కాకముందే 40 రోజుల ముందే దేవుడు ఏం చేస్తున్నాడు? సువార్త పంపించాడు. సువార్తకు లోబడ్డారా? బ్రతుకుతారు, లేదా అయిపోతారు. మోషే కాలంలో కూడా అలాంటిదే జరిగింది. రాసుకోండి. నిర్గమకాండం 11వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు రాసుకోండి. మోషే ఎల్లాడితే చెప్పు, ఆ ఫరోని ఆడిపాడుతాం. ఈ రాత్రికి నేను వస్తున్నానని చెప్పు. ఎవరు అంటున్నారు? దేవుడే. ఏంటి ఏమని చెప్తున్నాడమ్మా? ఐగుప్తు దేశము ఒకనాటి ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే ఐగుప్తు నాగరికత పెట్టింది పేరు. ఇప్పటికీ కూడా ఐగుప్తు గురించి మనం వింటానే ఉంటాం. పిరమిడ్లలో ఐగుప్తు అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి చెప్పండి? పిరమిడ్స్. అందులో మమ్మీలు ఉంటాయి, డమ్మీలు ఉంటాయి, తర్వాత సంగతి. పిరమిడ్స్ అంటే ఏంటి? పిరమిడ్స్ అంటే ఏంటండి? సమాధులు, పెద్ద పెద్ద సమాధి. సరే, విషయానికి వచ్చి మనం ఆలోచిస్తే రాత్రికి చెప్పు మోషే వార్త. ఎవరికి వార్త? ఐగుప్తీయులందరికీ వార్త, ఇశ్రాయేలీలందరికీ వార్త. ఈ రాత్రి ఇన్ని తెగులు పంపించినా ఆడి మనసు కరగలేదు కదా, నా ప్రజలను పంపించడానికి ఇష్టపడట్లేదు కదా. సరే, ఇక నేనే రంగంలోకి దిగిపోతున్నాను. ఏమన్నాడు? ఈ రాత్రి నేనే ఐగుప్తు దేశంలోకి రాబోతున్నాను. చెప్పు అతనికే. ఏం చేస్తారో వచ్చి ఏం చేస్తారని చెప్పాలి? తొలుచూలు పుట్టిన వాటినన్నింటినీ తీసుకెళ్ళిపోబోతున్నాను. దేవుడు చెప్పినట్టు చేశాడా లేదా? చెప్పకముందు అలర్ట్ ప్రకటించాడా లేదా? చెప్పినప్పుడు ఆ ప్రమాద హెచ్చరికను తీసుకోవాలా లేదా? తీసుకోవాలి. ఇప్పుడు దాదాపు ముగింపుకు వస్తున్నాను, కానీ ముగింపు అవ్వదు. సర్వమానవాళికి యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే ప్రకటింపబడ్డాడు. పాత నిబంధనలో ఒక గొర్రె పిల్లగా, పాత నిబంధనలో ఒక బలి పశువుగా, పాత నిబంధనలోని ఒక రక్షకుడుగా, పాత నిబంధనలోని ఒక ఇమ్మానుయేలుగా, పాత నిబంధనలోని ఒక మధ్యవర్తిగా, పాత నిబంధనలోని ఒక అభిషిక్తునిగా, పాత నిబంధనలోని ఒక రాజుగా, అంటే
యేసు ప్రభు పుట్టక ముందే సమాజ శ్రేయస్సు కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఒక లోకరక్షకుడు రాబోతున్నాడని ముందుగానే ప్రవచించారు, ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే సమాజ శ్రేయస్సు కోసం లోకోద్ధారకుడైన యేసు ప్రభు వచ్చాడు, జన్మించాడు శరీరధారిగా. మన శిక్షణ ఆయన భరించాడు, మన పాపాన్ని ఆయన మీద వేసుకొని దానికి పడే శిక్షణ ఆయన భరించాడు, మనకు రక్షణను ప్రసాదించాడు. సువార్తలో భాగంగా ఆయన వచ్చాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఆయన బ్రతికుండగా ఒక మాట చెప్పాడండి. అదేంటంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. శిష్యులతో చెప్పిన మాట అదే. మత్తయి సువార్త 28:18 నుంచి మీరు చదువుకోండి. సదాకాలం నేను మీతో కూడా ఉండబోతున్నాను. యోహాను సువార్త 14:1 నుండి మనం చదువుతుంటే, మీరు కలవరపడకండి, నేను వెళ్ళిపోతున్నానని కలవరపడకండి. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెబుతూ ఆయన ఏం చెప్పాడంటే, సువార్త జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు ఐగుప్తులో నాశనమే చూశారు మీరు, అంతే కదండి. ఇప్పటి వరకు నోహు కాలంలో జల ప్రవాహమే చూశారు మీరు. ఇప్పటి వరకు సొదొమ గుమ్మొర పట్టణాల నాశనమే చూశారు మీరు. కానీ మీ అందరికీ సువార్త ఏంటో తెలుసా? నేను రెండో రాకల్లో రాబోతున్నాను. నా ప్రేమను మీరు అర్థం చేసుకోకుండా మీకు ఇష్టానుసారంగా బ్రతికారు అనుకోండి, ఉండడానికి పట్టణాలు కాదు, పల్లెలు కాదు, నగరాలు కాదు, మీరు కట్టుకోవడానికి నివాసయోగ్యంగా ఉన్న భూగోళాన్ని నేను మొత్తం బూడిద చెయ్యబోతున్నాను. అర్థమైంది మీకు? ముందుగా జరగబోయేదని చెప్పడమే సువార్త. నీ బాగు కోరి, నీ క్షేమం కోరి, నిన్ను రక్షించడం కోసం, నిన్ను మార్చడం కోసం, నిన్ను జాగరూకుడు చేయడం కోసం, నీ క్షేమం కోసం దేవుడు ఆలోచించి మొదట నీ క్షేమం కోసం శరీరధారిగా పంపాడు. ఆ ప్రేమను అర్థం చేసుకొని ఆయన కోసం బ్రతికితేనేమో సేఫ్ జోన్లో ఉంటావు. లేదా సువార్తలో భాగం ఏంటో తెలుసా? ఆయన రెండవ రాకడలో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? ఎలా రాబోతున్నాడు? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక తీద్దామండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలల మధ్య ప్రత్యక్షమవబోతున్నాడు. అమ్మలారా, నా ఇంక చూడండి ఒకసారి. ముందు ఎలా పుట్టాడు ఆయన, ఈసారి ఎలా రాబోతున్నాడు చెప్పాడండి. రెండో రాకల్లో ఎలా రాబోతున్నాడు అనేదైనా ఇప్పుడు అక్కడ రాయబడింది. ఎలా రాబోతున్నాడట? అగ్నిజ్వాలల మధ్య ప్రత్యక్షమవుతున్నాడంట. ఇప్పుడు ఆయన రథాలు ఏంటి మాట్లాడండి? అగ్నిజ్వాలలనే రథాల మీద ఆయన రాబోతున్నాడు. మరి ఫస్ట్ ఎలాగొచ్చాడు చెప్పండి? అదేంటమ్మా అలా ఉన్నారు? చూడారే, పాడండి ఆ పాట. ఏటమ్మదే అలా ఉంటాయి అన్నమాట. జోలాలి. ఏ అబ్బాయికి తొట్లో పడుకోబెట్టారు కదా, మీరు పెట్టండి, ఆ కుడి తొట్టు పెట్టండి మీ పిల్లోడిని. పెడతారా? అంటే చిన్న బాలుడిగా చూశారు, చాలా అవహేళనగా చేశారు. పాటలు కూడా బైబిల్లో లేని, వచనాలకు ఆధారం లేని పాటలన్నీ రాశారు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో. మీకొచ్చు, మీరు లోపల నన్ను తిట్టుకుంటున్నారు నాకు తెలుసు. అర్థమవుతుందా? ఇలాగ రాసేసుకున్నారు, సందడి గిందడి ఎన్నెన్నో రాసేసుకున్నారు. అయితే ఉండొచ్చు, కానీ జాగ్రత్త. ఏమంటున్నాడు తెలుసా? ఈసారి బాలుడుగా రాడిక,
ఈసారి ఇక ఏ తల్లి గర్భం ఆయనకు అవసరం లేదిక. నీకోసం చేయాల్సిందంత చేశాడు. ఎంతగా చేశాడో తెలుసా? కార్చడానికి రక్తం లేక ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి రక్తం లేక నీటి బిందువులు పడిపోయాయి. ఇంక చేయడానికి ఏమి లేదు. ఇంక చేయడానికి ఏం చేయడానికి రాబోతున్నాడు? నువ్వు ఆయన సువార్తకు లోబడ్డావా? ఆయన ప్రేమకు లోబడ్డావా? ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా? సరే, లేదా ప్రతిదండన చేయడానికి రాబోతున్నానన్నాడు. చదవండి ఆ మాట అక్కడ ఎలా రాయబడిందో. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమవబోతున్నాడు. ఎందుకు నాయనా నువ్వు రెండో రాకల్లో రాబోతున్నానని చెప్పావు, త్వరగా రాబోతున్నానని చెప్పి ఎందుకు వస్తున్నావు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, భవిష్యత్తు చెప్పి నిన్ను అలర్ట్ చేస్తున్నాడు. ఇది సువార్త, ఇది సమాజ శ్రేయస్సు కొరకైన వార్త. మీ బాక్కూరు చెప్తున్నాడు, మీ క్షేమం కోరి చెప్తున్నాడు. ఆయన ఖచ్చితంగా జరుగుద్ది దేవుడు చెప్పాడంటే. లోకంలో ఉన్న న్యూస్లన్నీ కూడా ఫేక్ అయి ఉండొచ్చు, కానీ నా యేసు వార్త సత్య సువార్త. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. ఇందులో సున్నైనా పుల్లైనా తప్పిపోదు. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు, ఖచ్చితంగా జరగాల్సిందే. అందుకన్నాడా, ఎందుకు వస్తున్నావు ప్రభా రెండో రాకళ్ళంటే భవిష్యత్తు చెప్తున్నాడు. ఎంత చెప్పినా ఎరగట్లేదా? గొంతు చించుకొని చెప్పినా ఎరగట్లేదా? తప్పుగా మాట్లాడుతున్నారా? మతం అంటున్నారా? రకరకాలుగా మిమ్మల్ని హింసిస్తున్నారా? ఈ సువార్తను మోసుకెళ్తుంటే, ఆయన ప్రేమను మోసుకెళ్తుంటే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా? అయితే అర్థం చేసుకొనక నన్ను ఎరుగక మిమ్మును బాధించారే, అలాంటి వారికి శ్రమయో. చదవండి నాయన, ఏంటి మీరు? దేవుణ్ణి ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి. అమ్మో 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 అమ్మో, యేసు ప్రభు ఎందుకు రాబోతున్నాడంట? ప్రభా ప్రభా ఇదిగో ఏజెన్సీలు ఈ ప్రాంతాలన్నీ తిరిగాం ప్రభా అని రేపు పొద్దున్నే తిరిగిన మా పాదధూళి సాక్ష్యం చెప్పుద్ది. లేదండి వీరభద్రపురం దేవసాయం గారు వాళ్ళ టీం రాలేదండి అని మీరు అన్నారనుకోండి, రేపు పొద్దున్న ఆ ధూళి లేచి నిలబడిపోద్ది ఎదురుగా. ఏమన్నావు శుభులు? రాలేదా? రాత్రి రాలేదంటావా? సమాజ శ్రేయస్సుకు కావాల్సింది వార్త సువార్త చెప్పలేదంటావా అంటది ఎవరు? అక్క, దూలక్క, సుబ్బులక్క. జాగ్రత్త. అప్పుడు అక్కడే సగం చచ్చిపోతాం మనం. ఇటు దూలేటి మాట్లాడవేటని. ఎంత చెప్పినా వినని వానికి యేసుప్రభు ఎందుకు రాబోతున్నాడంట? ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమ పెట్టిన వాళ్ళకేమో శ్రమ, మీ బాధింపబడ్డ మీకు మాతో కూడా ఏంటట? విశ్రాంతి. దెబ్బతిన్న మనకేమో విశ్రాంతి, దెబ్బలు కొట్టినోడికి ఉండదు మనశ్శాంతి. అంతే కదా అక్కడ రాశాడు. మళ్ళీ చదవండి ఒకసారి. మిమ్మును శ్రమ పెట్టిన వాడికి సువార్త అంట వచ్చారు. తక్కువ కులాల దేవుడు, అమెరికా దేవుడు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు, మన దేవుడు కాదు. ఇలాగ రకరకాలుగా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. యేసు ప్రభు అందరికి దేవుడు ఉంది బైబిల్లో. అమెరికా దేవుడు అని మాత్రం నాకు ఎక్కడ కనపడలేదు రెఫరెన్స్. మీకు కనపడితే చూపించండి, మీ పాదాలకు నమస్కారం చేసుకుంటాను. యేసు ప్రభు అమెరికా దేవుడు అని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? అందరికి దేవుడు అని ఉందా? మాట్లాడేటమ్మా, అందరికి దేవుడు అని ఉంది కదా. నమ్మితే నీకు దేవుడే, నమ్మకపోతే నేనేం చేయను? నమ్మకపోతే ఏం జరుగుద్దో మాత్రం భవిష్యత్తు నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాడు నా యేసు. ఏమనో తెలుసా? నమ్మని వానికి ప్రతిదండన చేయడానికి రాబోతున్నా. నీవు ఎవరెవరినైతే, ఏ సేవకున్నైతే, ఏ సువార్తికున్నైతే, ఏ విశ్వాసినైతే, ఏ ఆత్మీయునైతే బాధ పెట్టావో నీకు శ్రమ, నీకు హింస, అది ఎంత దారుణంగా ఉంటుందో అది కూడా భవిష్యత్తు చెప్పేశాడు. అక్కడ అగ్ని ఆరదో, నరక యాతనండి.
అర్థమవుతుందా? విలేకరులు చూడండి ఎంత బాగా చెప్తున్నారో. దేవుని పక్షాన విలేకరులు వాళ్ళు. ఒక నోవహు దేవుని పక్షాన విలేకరు, ఒక మోషే దేవుని పక్షాన విలేకరు, ఒక యోన దేవుని పక్షాన విలేకరు, ఒక మార్కు కూడా చెప్పేశాడు, ఇదిగో ఆయన మాటలు వింటలేదా, ఆయన మాటలకు లోబడ్డం లేదా, సువార్త అర్థం చేసుకోవడానికి ఇష్టపడలేదు మీరు, ఆయన నమ్మడానికి మనసు రావట్లేదా మీకు? అయితే ఆయన రాబోతున్నాడు. ఆయన ఒక్కసారి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారో మార్క్ అనే విలేకరు గారు చెప్తున్నారు. చూడండి దయచేసి 9వ అధ్యాయము 43వ వచనం నుండి 9:43 చదవండి దయచేసి. మార్కు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిందా? అయితే నరికి పడేయి. నీ 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే ఒక అవయవం లేకుండా జీవములో ప్రవేశించడం నీకు బెటర్ కదా అని చెబుతూ చదవన్నా. నీ పాదం ఏదైనా ఒక కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని కూడా నరికేసేయి. ఇంకా నరికేసుకుంటే పోవటాలేక ఏటి మాట్లాడేటి. మీ పేక అభ్యంతరం చేసింది అనుకోండి, ఏం చేయాలి మరి? ఇక అలా చేసేసుకోకన్నాయో. 2 ఉంటే ఒకదాన్ని నరికేమన్నాడు, ఉన్నది పేక నీకు ఒకటే, చెక్ చేసుకో మరి. రండి అలా చెబితే ఏమన్నాడు చూడండి, చదవండి. ఎడలా దాన్ని అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, ఆ స్వభావాన్ని విడిచిపెట్టండి అని, తీసేయండి అని చెబుతూ ఒక పదప్రయోగం చేశాడు అక్కడ. ఆ పాయింట్ కోసమే నేను మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చాను. 48వ వచనం చదవండి. 48వ వచనం చదవండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని. ఇది బ్రేకింగ్ న్యూస్ అంటే. అర్థమైంది మీకు? ఎక్స్క్లూజివ్ న్యూస్ అంటే ఏంటంటే ఇది ఖచ్చితంగా జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది కూడా ఇదే. జరుగుతున్నది కూడా ఇదే. బాగా వినాలి ఈ మాట. ఇదేదో ఒక దేశానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు. సర్వమానవాళికి, విశ్వం మొత్తానికి సంబంధించిన న్యూసు, దేవుని వార్త, అదే సువార్త. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఒకేలా జరుగుతోంది. అగ్ని ఆరదు, పురుగు చావదంటే అది మొన్న జరిగిందంటే, ఇది ఈరోజు న్యూస్ కాదండి, అప్డేట్ రేపెత్తామండి కాదు, ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయి. ధనవంతుడు ఎప్పుడో చనిపోయాడు, లాజరు కూడా అట్ ద సేమ్ టైం అదే కాలంలో చనిపోయాడు. రేపొద్దున చచ్చిపోయేవాడు కూడా అదే శిక్షలో ఉంటాడు. లోకాసు వార్త 16వ అధ్యాయంలో వ్రాయబడిన ధనవంతుడు ఎప్పుడు చనిపోయాడండి? ఫరో ఎప్పుడు చనిపోయాడండి? అంటే వాళ్ళకి పడే శిక్ష ఒకటే, ఈరోజు చనిపోయిన వాడికి పడే శిక్ష ఒకటే, రేపొద్దున్నే పడబోయేవాడికి శిక్ష ఒకటే. జాగ్రత్త. మీ శ్రేయస్సు కోసం దేవుడు చెబుతున్నాడు. యేసు ప్రభు అంట రెండో రాకల్లో రాబోతున్నాడు. ఒకసారి తొట్లు పెడితే పడుకోవడానికి, ఉయ్యాలెత్తే ఊపించుకోవడానికి, తన్నితే తన్నించుకోవడానికి, ఊస్తే ఊహించుకోవడానికి, గుద్దితే గుద్దించుకోవడానికి, జుట్టు బీగితే పీకించుకోవడానికి, పొడితే పొడిపించుకోవడానికి, ఎత్తి సెలుకి వేయించుకోవడానికి రావట్లేదు, వేసేయడానికి రాబోతున్నాడు. జాగ్రత్త. అర్థమవుతుందా? విన్నావా? ఆయన ప్రేమను అర్థం చేసుకున్నావా? సరే. 3 మేకులు బీక్కోలేనోడు, 4 మేకులు బీక్కోలేనోడు, ఈ మధ్య ఈ వ్యంగ్యపు మాటలు ఎక్కువైపోయాయండి. అర్థమవుతుందా? సాక్షాత్తు యేసు ప్రభు దేవుడు, దేవుని స్వరూపము, ఆయన వచ్చిందే సావడానికని బైబిల్లో సాక్షాత్తు దేవుడు రాయించాడే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తను కాపాడుకోవడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి. ఈ శరీరం, పాప శరీర ఆకారాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే మనంతా ఆయన మోయడానికే. ఆయన వచ్చిందే సావడానికైతే పీక్కోలేడు, లాక్కోలేడు అంటే ఎలాగా? తప్పు కదా. ఈ మధ్య ఇవన్నీ ఎక్కువైపోయాయండి. ప్రియమైన దేవుని వారలారా, సర్వమానవాళి పాప విమోచన కొరకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మీతో సేవ చేయించుకోవడానికి నేను రాలేదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను.
మళ్ళీ ఇంకొక మాట ఏమంటాడు తెలుసు సవాల్గా యేసు ప్రభు, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను, అంతే తప్ప నా ప్రాణాన్ని ఎవ్వడూ నా పర్మిషన్ లేకుండా తీయలేడు. అంటే స్వతహాగా తన ప్రాణాన్ని తనే పెట్టడానికి వచ్చాడయ్యా, పెట్టాడయ్యా. సందర్భాన్ని మనం చదువుతుంటే ఆయన అంటున్నాడు కదా, నేను రాబోతున్నాను, నేను వస్తే నా ఆగమనం, అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను వస్తున్నప్పుడు నా స్పీడు వాటానికి ఆయన ఆగమన ప్రకాశం బాగా నోటి చేయాలి. పాయింట్ మీరు, అయ్యి బాబోయ్ రేస్ కార్లు వెళ్తుంటాయి చూసారు మీరు, జుమ్ అంటది. ఇప్పుడేం చూసారా, కెమెరా పట్టుకున్న రోడ్డు పక్కన ఉన్నారు అనుకోండి, అలాగా చూడండి. అప్పుడప్పుడు స్పోర్ట్స్ చూస్తే జుమ్ అంటదండి. అలాగ అనగానే ఈ గుండెకాయ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నది కాదు గొంతులోకైనా వచ్చి ఉంటుంది, లేకపోతే తలకాయలోకైనా వచ్చి ఉంటుంది. ఉంటాడండి బాబు. అంటే ఈ కారు వేగానికి ఏమైపోయింది, దుమ్ము లేచిపోయింది. యేసు ప్రభు వేగానికి ఎలా ఉంటుందో చూడండి. యేసు ప్రభు రెండో రాకల్లో రాబోతున్నాడు, అప్పుడు పరిస్థితి ఎలాగ ఉంటుంది, దుమ్ము లేచిపోద్దో ఏమొద్దో ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక ప్రార్థన చేసుకుందాం. అమ్మలారా ఆకలేస్తుంది మీకు, నాకు అర్థమైపోయింది. 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి జాగ్రత్త చదువు. అయితే ప్రభు రాబోతున్నాడా, నీ రేస్ కార్లు ఏ పని చేయవేక, మీకు అర్థమవుతుందా? రేస్ కారు పోతే దుమ్మే లేస్తుంది. రేస్ కారు వస్తే ఆ వేగానికి ఆ ఆగమనానికి, ఆగమనం అంటే రావడమే కదండి, అంతే కదండి. ఆ వేగానికి ఆ ఆగమనానికి దుమ్ము లేస్తుంది అంతే. కానీ యేసు ప్రభు ఆగమనానికి ఏమి వెలుగుతో చూడండి. అదేంటండి అలాగున్నారు, శవాలు లేచిపోతాయి అనకండి, అర్థమైందా? అసలు భూమి ఉండదు, నా బొంద, అందులో శవం ఎక్కడ, మీకు అర్థమవుతుందా నా భాష? ఆయన రెండో రాకల్లో వస్తుంటే ఆయన వచ్చే వేగానికే, ఆయన వచ్చినది కాదు, ఆయన వస్తున్న వేగానికే ఏమవుద్దంట, ఏంటి ఆ వేగానికే, ఆయన ఆగమనానికే వస్తున్నందుకే అరిసి చచ్చిపోతాయంటే ఏంటయ్యి, అరిసి చచ్చిపోతాయంటే ఏంటవి, ఆకాశములు మహా ధ్వనితో, ఇంకేమన్నాడు, పంచభూతములు అనగా ఏంటవి, పంచభూతాలు అంటే ఏంటమ్మా మాట్లాడండి. నింగి నేల నీరు నిప్పు గాలి, అయిపోయిందా? నింగి నేల నీరు నిప్పు గాలి, ఇందులో నేల ఉందా? మాట్లాడండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు, నేల మీద ఉన్నారా? అక్కడ ఏమన్నాడు, ఇవన్నీ ఏమైపోతాయంట, అందులో నేల మిక్కటమైన వ్యాండ్రముతో, ఆ తర్వాత ఏమన్నాడు చదవండి. ఇంకా మళ్ళీ నేలని మళ్ళీ భూమి అంటాడేటండి, అదేంటమ్మా అలాగ ఉన్నారు, నేలన్న భూమి అని ఒకటి కదా. ఇక్కడ ఏమంటారు వీరభద్రపురంలో, భూమిని నేలని అంటారా, నేల భూమి అనరా అంటారు. పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాడు తెలిసే, నేలన్న భూమి అన్న ఒకటే. మరి మీరు ఏదో పెద్ద ఈయన ఏదో మరం అని చెప్పేస్తాడు అనుకోకండి, ఉతిదే నేలన్న భూమి అన్న ఒకటే. కానీ పర్టికులర్గా పంచభూతాలని పర్టికులర్గా నేలనే భూమి గురించి ఎందుకు చెప్తున్నాడంటే, దాని మీద పేక మేడలు కట్టేశావు. ఏం కట్టేశావు, పేక మేడలు కట్టేశావు. దాని మీదే అన్ని ఆశలు కలలన్నీ, కావాలనుకున్న కారు కొనేసుకున్నావు, కావాలనుకున్న ఏసీ కొనేసుకున్నావు, కావాలనుకున్న కేడిఎం బంగారం కొనేసుకున్నావు, కావాలనుకున్న డబ్బులు దాచేసుకున్నావు, కావాలనుకున్న భూ కొనేసావు, అన్నీ దాని మీద ఎట్టావు. కాబట్టి ఇందు మూలంగా ఏమంటున్నాడు తెలుసా, నా ఆగమనంతో ఏమన్నాడు చదవండి అన్నయ్య గారు, భూమియు దాని మీదను సంపాదించుకొని కట్టుకున్నవన్నీ, నీ కలలన్నీ, నీ కలల సౌధాలన్నీ ఏమైపోతాయంట. ఎంతసేపు జరుగుతుంది ఇదంతా, ఏమంటే కాలిఫోర్నియాలో కాలిపోయినట్టు ఏమండి 1 నెల పాటు, 2 వారాల పాటు, 3 వారాల పాటు ఉండదు, రెప్పపాటులోని మొత్తం ఏమైపోద్ది, బూడిదైపోద్ది, లయమైపోద్ది. ఇంకొద్దన్నయ్య, అందులో చివరిలో అక్కడే అంటాడు,
జాగ్రత్త అన్నాడు. చూడండి, దేవుని స్తోత్రం చెబుదాం. జాగ్రత్త అన్నాడు. చూడండి, దేవుని దినపు యేసుక్రీస్తు రాకడ కొరకు భయముతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారి ఉండాలి. చాలన్నయ్య. ఇప్పుడు చెప్పండి, సమాజ శ్రేయస్సు కావలసింది వార్త, సువార్త? ఎందుకని? దేవుడు చెబితే అబద్ధాలు చెప్పడు. దేవుడు చెబితే జరిగిపోయాక చెప్పడు, జరగక ముందే చెబుతాడు. ఇప్పుడు సమాజ శ్రేయస్సు కావలసింది జరగబోయేదాన్ని తెలుసుకొని బాగుపడడం, జరగబోయేదాన్ని తెలుసుకొని తప్పించుకోవడం, జరగబోయే ప్రమాదంలో పడకుండా రక్షించబడ్డం కావాలి. అది కదా సమాజ శ్రేయస్సు కోసం కావాల్సింది. పోయాకపోయిందని చెప్పడం ఎవడికి ఉపయోగం? కాబట్టి ప్రియులరా, దేవుడు భవిష్యత్ జ్ఞాని. భవిష్యత్తులో జరగబోయే సంభవాలన్నీ కూడా 66 పుస్తకాలు ఇందులో రాయించిచ్చాడు. కాబట్టి సిద్ధపడండి. మన కళ్ళ ముందు ఎన్నో మరణాలు చూస్తూ ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులరా, మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి. మనం కూడా ఖచ్చితంగా ఒకరోజు వెళ్ళిపోవాలి. అయితే ఆల్రెడీ అనుభవించిన పాతాళపు యాతన అనుభవించిన ఒక ధనవంతుడు చెప్తా ఉన్నాడు, దయచేసి మీరు ఇక్కడికి రావద్దురా బాబు, మీకు దండం. అయ్యా అబ్రహామా, భూమి మీద ఇంకా 4 ఉన్నారు నాకు, నా సహోదరులు, వాళ్ళు ఎక్కడికి రావద్దు. నన్ను వెళ్ళి చెప్పమంటావా, నువ్వన్న వెళ్ళి చెబుతావా? అది మన ఇద్దరికి పని అవదలేరా నాయన, ఊరుకో. నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లేదు, నేను అలాగని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి లేదు, అలాగని ఇక్కడికి వచ్చిన మనం భూమి మీదకి ఆయన పర్మిషన్ లేకుండా పని అవదలే. కానీ కామ్గుండు. అలాగని ఎక్కడి నుంచి వెళ్ళి చెబితేనే నమ్ముతాడు అనుకుంటే, ఇక్కడికి వచ్చిన మనకంటే గొప్పలు ఉన్నారు. అక్కడ బతికున్నోళ్ళల్లో చెప్పేవాళ్ళల్లో ఎవరున్నారు? మనకంటే గొప్పలు ఉన్నారు. వాళ్ళు చెబితే నేను నమ్మనప్పుడు మనం వెళ్ళి చెబితే నమ్ముతారా? దెయ్యం వచ్చిందని మళ్ళీ చంపేస్తారా? అదేంటండి, చచ్చిపోయినాడు. నా మాస అర్థం అవ్వట్లేదు మీకు. చచ్చిపోయాడు మా తాతయ్య ఎప్పుడు 60 ఏళ్ళ క్రితం. దేవసాయం అనేవాడు మారతలేదు, వాడు గోండ రవిడి జులాగి తిరిగి వస్తున్నాడు. వీడు అబ్రాం గారు, నా మనవని మార్చుకుంటానండి, ఒక్క అవకాశం ఇమ్మని మా తాతయ్య వచ్చేసాడు అనుకోండి. ఎక్కడికి? భూమి మీదకి. ఇప్పుడు మీరేం చేస్తారు? మీ తాతయ్య వస్తే 60 ఏళ్ళ క్రితం చచ్చిపోయి మీ తాతయ్య వచ్చాడు అనుకోండి, ఇప్పటికి ఏం చేస్తారు మీరు? మాట్లాడండి. దెయ్యమని మళ్ళీ చంపారు? చంపేస్తారు లేదా? చంపేస్తాం కదండి. పగలు కనపడ్డా చంపేస్తాం, రాత్రి. ఎందుకంటే చచ్చిపోయేప్పుడు చచ్చిపోయాడు కదా, కాబట్టి అది జరగని పండరు నాయన అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన శ్రేయస్సు కోరాడు. యేసుక్రీస్తు 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన రాకడతో ఆయన్ని నమ్మిన వాళ్ళకేమో ఏంటి చెప్పండి? విశ్రాంతి. ఏమన్నాడు ఇందాక తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన కోసం బ్రతికిన వాళ్ళకేమో, ఈ మాటలు విని వారి జీవితాలు కట్టుకున్న వారికేమో, ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన కోసం బ్రతికిన వారికేమో ఏమొస్తుందంట? విశ్రాంతి. ఎంతకాలం అది? దానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు, కాలము లేదు. ఇంకా అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, కన్నీరు ఉండదు. మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువుని ఏమన్నాడు దేవుడు? తుడిచివేస్తాను. అక్కడిక మరణం ఉండదు. మరి వినకుండగా పెడచెవిని పెట్టి గాబ్రియెల్ గారు తీసుకొచ్చారా? ఇలాంటివి ఎప్పుడు వినలేదేంటి? మనం విన్నాం కదూ. కొత్తగా ఏం చెప్తారు యేసుబాబు మతస్థులు? ఎప్పుడు చెప్పే కదా, మామూలే ఇవన్నీ. అదేమంటే హల్లెలూయా అంటారు, ఏం గుర్తుకు రాకపోతే కదా అని. ఇలాగ ఏమైనా నువ్వు సింపుల్గా ఏమైనా తీసుకున్నావా? ఆ చెప్పే వాళ్ళని ఎటకారం చేసావా? హేళన చేసావా? సహకరించకపోగా అడ్డుపడ్డావా? ఏమన్నాడు చూడండి, ఏమన్నారు? నేను వస్తాను 2వ రాకడలో, కంగారు పడకనైనా, నేనేం చేస్తాను? వస్తాను, వీళ్ళందరి మీద ప్రతీకారం నేనే తీర్చుకుంటాను. పరలోకం వెళ్తారా, ఆ ప్రతిదండంలో పడి చచ్చిపోతారా? డిసైడ్ మీరే చేసుకోండి. నేనైతే న్యూస్ చెప్పేశాను. ఏమి న్యూస్ చెప్పాను నేను? దేవుని న్యూస్.
అదేంటది? సువార్త. ఇది ఏం చేస్తుంది? మనిషిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. నీ క్షేమాన్ని కోరేది. ఈరోజు సమాజానికి కావలసింది సువార్త ప్రియులరా. ఈ వార్త లేక చాలామంది నశించిపోతూ ఉన్నారు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి, అందుకన్నాడు పౌలు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఎవరికుందండి? భారం ఎవరి సోకులు వాళ్ళే, ఎవరి భోగం వాళ్ళది, ఎవరి సుఖాలు వాళ్ళే, ఎవరి సౌఖ్యాలు వాళ్ళే, ఎవరి స్వార్థాలు వాళ్ళే, ఎవరి సంఘాలు వాళ్ళే. 4 గోడలకు పరిమితం అయిపోయారు తప్ప కాలు బయటకు పెట్టట్లేదు ప్రియులారా. లోకం నాశనానికి వెళ్ళిపోబోతుంది. మొన్నొచ్చింది ఒకే వైరస్, ఈసారి ఏకదాడికి 2-3 వైరస్లు దాడి చేయబోతున్నాయట. భవిష్యత్తు దేవుడు ముందే చెప్పాడు. నా రాకడకు ముందు ఏమన్నాడు? జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ కూడా జరగాలి. సువార్త ఇదంతా. జాగ్రత్త. ఆయన నిన్ను ప్రేమించి నీ భవిష్యత్తు బాగుండాలని, నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వెన్నటికీ బ్రతికే ఉండాలని, నువ్వు సజీవంగా ఉండాలని, నువ్వు నిత్యజీవం పొందాలని ఆయన మనకిచ్చిన వార్తే చెప్పండి, బైబిల్ వార్త. ఇది నమ్మితే సమాజమా నీకు శ్రేయస్సు, లేదా నీకు రాబోతుంది గడ్డు కాలం. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల్లవచ్చు. చెప్పబడిన వాక్యం ఫలించినట్లుగా ఎనీబడి ఎల్స్ స్త్రీల్లో నుండి కానీ పురుషుల్లో నుండి కానీ ఎవరైనా ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా ప్రార్థన చేయడానికి ముందుకొచ్చి ధైర్యంగా ప్రార్థన చేద్దాం. నాన్నగారు రండి. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే వెత్తబడిన వాక్యము మరి ఈ గ్రామానికే కాక కూడి వచ్చిన మన అందరికీ కూడా దేవుడు మన హృదయాల్లో మరి